వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ వల్లే ప్రమాదంలో దేశ భద్రత. గౌహటి సభలో ప్రధాని మోదీ. రేపటి నుంచి ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. హాజరు కానున్న 45కు పైగా దేశాల ప్రతినిధులు. జడ్జీలు పరిమితులు తెలుసుకోవాలి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు, భయం, అభద్రతా భావంతో దేశ భద్రత ప్రమాదంలో పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలోకి పొరుగు దేశాల నుంచి చొరబాట్లను ఆ పార్టీ ప్రోత్సహించిందని ఆరోపించారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. రోజంతా సాగిన ఈ పర్యటనలో దాదాపు 5,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. మోదీ ప్రయాణించిన C-130J విమానం నేరుగా ఆ రన్వే పైనే దిగడం విశేషం. అనంతరం గౌహటిలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ముస్లిం లీగ్ వల్ల నాడు దేశ విభజన జరిగింది. కానీ నేడు ఏఎంసీ, మావోయిస్ట్, ముస్లిం కాంగ్రెస్లు తయారయ్యాయి. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడుతోంది. బీజేపీ మాత్రం అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కృత నిశ్చయంతో ఉంది. అస్సాంకు వచ్చే 5 ఏళ్ల చాలా ముఖ్యమైన సమయం. కాంగ్రెస్కు గతంలో అధికారంలో ఉన్నప్పటికంటే గత 10 ఏళ్లుగా అధికారంలో లేకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. కాగా అస్సాం వరకు వచ్చిన ప్రధాని మోదీ 2023 నుంచి జాతుల ఘర్షణతో నలిగిపోతున్న మణిపూర్లో కూడా పర్యటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహణకు న్యూఢిల్లీ సిద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ సమ్మిట్ భారత్ మండపంలో జరగనుంది. ఇందులో పాల్గొనబోయే దేశాల నాయకులతో కూడిన జాబితాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ సమ్మిట్ గ్లోబల్ సౌత్ లో మొట్టమొదటి ప్రధాన ప్రపంచ ఏఐ సమావేశంగా నిలబడింది. కృత్రిమ మేధా భవిష్యత్తు, దాని ఆర్థిక ప్రభావం, పాలనా విధానాలకు సంబంధించి 20 దేశాల నాయకులు, మంత్రులు, గ్లోబల్ సీఈఓలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు చర్చించే అవకాశం ఉంది. 45కు పైగా దేశాల నుంచి మంత్రివర్గ ప్రతినిధులు కూడా ఈ సమ్మిట్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. చర్చల్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. న్యాయమూర్తులు అసంపూర్ణులుగా ఉంటే న్యాయ వ్యవస్థ ఇబ్బంది పడదని, అయితే వారు పరిపూర్ణులుగా కనిపించడానికి ప్రయత్నించినప్పుడే మాత్రం అది ఇబ్బంది పడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కామన్వెల్త్ దేశాల్లో న్యాయ విద్య, న్యాయవాదులు, న్యాయమూర్తులను అనుసంధానించడానికి ఒక సంస్థను సృష్టించాలని ఆయన సూచించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తులు కేవలం గత తీర్పుల ఆధారంగానే వ్యవహరించకూడదని, వాటిని అర్థం చేసుకుని ప్రస్తుత పరిస్థితులకు వాటిని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుని తీర్పు ఇవ్వాలన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థలో పేరొందిన వ్యక్తులంతా తమ అసంపూర్ణత్వాన్ని ఒప్పుకున్నారని, తమ పరిమితులు గుర్తించారని, తప్పులు జరగడానికి గల అవకాశాలను అంగీకరించారని, నేర్చుకోవడానికి సంసిద్ధత తెలిపారని అంటూ, ఇది ప్రస్తుతం ఉన్న వారందరికీ వర్తిస్తుందన్నారు. వినయం అనేది వ్యక్తిగత లక్షణం కాదని, అది వృత్తికి రక్షణ కవచమని, దీనిని ప్రతి న్యాయవాదికి బోధించాలన్నారు. న్యాయమూర్తులు తమ పరిమితులను అర్థం చేసుకోవాలని, తప్పులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే చట్టం అనేది సమాజంలో పరిణామం చెందే ఒక శక్తివంతమైన వ్యవస్థ అని సీజేఐ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి శివాలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, అర్చనలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ, వైద్య శిబిరాల వంటి సదుపాయాలు కల్పించారు. రాత్రి జాగరణ, మహాలింగాభిషేకాలు భక్తి శ్రద్ధలతో సాగనున్నాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించగా భక్తులు ఓం నమఃశివాయ నినాదాలతో శివనామస్మరణ చేస్తూ దర్శనాలు పొందుతున్నారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలను సమన్వయం చేస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా పలు దైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దక్షిణ కాశీగా పిలువబడే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్రకాలువ ఒడ్డున ఉన్న శివాలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల పిండ ప్రదానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అలాగే నదిలోకి భక్తులు స్నానానికి దిగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామని, రెండవ రోజు బ్రహ్మోత్సవం నిర్వహించి మూడవ రోజు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. అనంతేశ్వర స్వామి కళ్యాణం 4వ రోజు నిర్వహించి 5వ రోజు పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేస్తున్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బలివే శ్రీ రామలింగేశ్వర స్వామివారిని అప్పలనాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని, భగవంతుని కృపతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉదయం నుండి శ్రీ స్వామివారికి రకరకాల పళ్ల రసాలతో, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో కన్నుల పండుగ పర్వదిన వేడుకలు జరిగాయి. ఆలయ పరిసరాలు వేద ఘోషలతో మారుమోగగా స్వామివారికి నైవేద్యాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శాంతి, సమృద్ధి, సుఖ సంతోషాలు కలగాలని, కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని సంకల్పంతోనే పూజలు, యాగాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలకు మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఆధ్యాత్మిక శక్తి అందులో బలాన్నిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఏలూరు నియోజకవర్గం మన కోనింగ్ గ్రామంలో వేచేసి ఉన్నటువంటి వైఎస్ఆర్ స్వామి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 400 సంవత్సరాలు స్వయంగా వేసినటువంటి స్వామివారి యొక్క దర్శనాన్ని ఈరోజు వేలాది మంది వచ్చి దర్శించుకుని మహాశివరాత్రి సందర్భంగా ప్రజలు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాన్ని పొందడానికి అందరూ వస్తూ ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మరి కోనింగ్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మరేటి సంజయ్ గారికి, మేయర్ గారికి, ఎంపీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన, దేశ ప్రధాని మోడీ గారి పైన ఈ యొక్క అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా జీవించే విధంగా, మంచి సుపరిపాలన అందించే విధంగా అన్ని రకాలైనటువంటి అనుగ్రహాన్ని రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలందరికీ కూడా అందించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటాము. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్ల నేపథ్యంలో స్వామివారు, అమ్మవార్ల దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లను ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా దర్శనం జరిగేలా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్తో కలిసి క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు అందిస్తున్న త్రాగునీరు, భద్రత మరియు ఇతర సదుపాయాలు పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటల నుండి శివాలయానికి పోటెత్తిన భక్తులు శివనామస్మరణతో మారుమోగాయి. శివాలయం రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జంగాల మురళి మాట్లాడుతూ భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో దుర్గధన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో క్యూలైన్ పద్ధతి ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. రాత్రి జరగబోయే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చైర్మన్ తెలిపారు. ఆలయ ఆవరణంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డును శనివారం కలిసి వినతి పత్రం అందించారు. అంబర్పేట్ డీడీ కాలనీలో ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ కార్యాలయంలో కమిటీ సభ్యులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అజయ్ కుమార్, అధ్యక్షులు దారా మౌడిక, జనరల్ సెక్రటరీ వెంకట నరసింహారెడ్డి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సాయి ప్రసాదరావు, కోఆర్డినేటర్ సాయి వెంకట్రావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్, మెంబర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద నో పార్కింగ్ బోర్డులు ఉండాలి, వాహనాల హారన్ మోగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోస్టర్లను అంటించే విధంగా చర్యలు తీసుకోవాలి, విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా కళాశాలలు కౌన్సిలింగ్ ఇవ్వాలి, పరీక్షలు రాసే విద్యార్థులకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలి, పరీక్షా కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలి, పరీక్ష సమయానికి విద్యార్థులు రానట్లయితే వారి సమస్యను తెలుసుకునే అనుమతి కల్పించాలని కోరారు. నా పేరు దారా మౌనిక. నేను ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మేము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ అంశం పైన ఇంటర్మీడియట్ బోర్డు వారికి మా సంస్థ నుంచి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. దేని గురించి అన్న టాపిక్ వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఫ్రీ గురించి. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో దాని గురించి మెయిన్గా వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టాలి స్టూడెంట్స్కి అన్న అంశం పైన వాళ్ళకి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఇంకొకటి మా ఆర్టీఐ నుండి వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ అండ్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి 3 టైప్స్ ఆఫ్ పోస్టర్స్ కూడా. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మా బాడీలో ఉన్న సెక్రటరీ గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు వీళ్ళంతా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేసేందుకు వెళ్ళడం జరిగింది. ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు ప్రతి దగ్గర మనము ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఒక పండుగ లాగా జరుపుకోవాలి. ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ వస్తాయో అప్పుడు పిల్లలకు ఒకటేసారి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు, స్ట్రెస్లో వెళ్ళిపోతారు, ప్యానిక్ అయిపోతారు. అలాంటి పిల్లల కోసము మీరు ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం, ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది ఇంటర్మీడియట్ బోర్డ్ అనేసి మా వాళ్ళు వెళ్ళేసి ఒక మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు రూలింగ్స్ ఉన్నాయి. రూలింగ్స్ ప్రకారంగా ప్రతి కాలేజ్లో 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండాలి. వాళ్ళు కౌన్సిలర్ ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. మరి ఈ 100 స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉండి ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుందా అని మా వాళ్ళు పోయి అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్ కూడా చెప్పడం జరిగింది. మాదేంటంటే సార్ ఇప్పుడు అదంతా జరిగింది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 10 daysలో మనం ఎగ్జామ్ రాయబోతున్నాం. ఈ 10 daysలో మీరు చేయబోయే ప్రోగ్రామ్ ఏంటి? ఈ 10 daysలో వాళ్ళకి ఎలాంటి టోల్ ఫ్రీ నంబర్ ఇస్తున్నారు? ఆ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే మీరు వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు? అలాగే కాకుండా ఇక్కడ ఏమైపోతుంది సార్ అంటే మనం చూస్తాం, మనం ఏ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఉన్నా, మనం ఎటువంటి మన దగ్గర ఫంక్షన్స్ జరిగినా కూడా మనం ఒక ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ పెడతాము, నో పార్కింగ్ జోన్ పెడతాము. ఓకే, నాయిస్ పొల్యూషన్ రాకుండా చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లలకు దాదాపు 1500 సెంటర్స్ ఉంటాయండి మొత్తం తెలంగాణలో.
నేను అంటున్నా ఏంటంటే దానికి కొంత ముందు అంటే 1 కిలోమీటర్ ముందు లేకపోతే హాఫ్ కిలోమీటర్ ముందు అక్కడ వాళ్ళు మేము ఏదైతే బ్యానర్ చేశామో అలాంటి బ్యానర్ పెట్టి నో పార్కింగ్ జోన్ అన్నట్టు, లేదంటే హారన్ అక్కడ కొట్టవద్దా, నో హారన్ జోన్ అనేసి పెట్టేసి నాయిస్ పొల్యూషన్ ని ఆపాలి. దాంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి ఒక టైం అనేది దొరుకుతుంది, స్టూడెంట్స్ అనేది కామ్ గా ఎగ్జామినేషన్స్. రెడ్డి, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెమరాండం అండ్ కూడా వాళ్ళతో చెప్తున్నారు. వాళ్ళైతే ఏదైతే పాజిటివ్ గా స్లోగన్స్ అండ్ పోస్టర్స్, ప్లెడ్జెస్ అవన్నీ కూడా పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ గానే ఉన్నాము. నో ఆన్ జోన్స్, నో పార్కింగ్ జోన్స్. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మినిట్ డిలే అయినా కూడా ఒక క్లాస్ పెట్టారు. ఒకవేళ డిలే అయినా అలో చేసి రీజన్ ఏంటి, పర్టికులర్ ఏంటి ఆ రీజన్ డిలే అవ్వడానికి అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ అంటే ఇంకా బస్ ఆ పర్టికులర్ రీజన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేసి కోరుచున్నాము. రీజన్ జెన్యున్ కాకపోతే దే కెన్ క్యాన్సిల్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్. కానీ ఇఫ్ ఇన్ కేస్ పర్టికులర్ రీజన్ అనేది జెన్యున్ గా ఉంటే కనుక 15 minutes ఇస్తే అది చాలా సంతోషం యాక్చువల్లీ. కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే ఉండిందో అదైతే జస్ట్ 1 minute డిలే అయినా కానీ ఈవెన్ ఫ్యూ కేసెస్లో మేము చూసింది ఏంటంటే 5 minutes డిలేకి కూడా విత్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఉన్నా కానీ అలో చేయలేదు. కానీ ఇప్పుడు అది ఆప్షన్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. Fear, with focus, not noise, and with smiles and not stress. We promise to give our best effort, and we thank the elders for making our exam centers a safe and peaceful place for us to succeed. And ఒక ప్లేట్స్ తో మేము ముందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళని సంప్రదించడం జరిగిందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక కీప్ ద కామ్ అండి, ఏజ్ ద ఎగ్జామ్స్ అండ్ వి స్లోగన్స్ తో ముందుకెళ్తున్నాం మేము. యువర్ వర్క్ ఈజ్ మోర్ దాన్ ఏ మార్క్ షీట్ అని మేజర్ మా థీమ్ అండి. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. మీరు ఎగ్జామినేషన్స్ పైన కానీ ఇటువంటి స్ట్రెస్ తీసుకోకుండా, మీరు మార్క్ షీట్ పైన స్ట్రెస్ తీసుకోకుండా మీ స్వతహాగా ఎంత పీస్ఫుల్తోనే ఎగ్జామ్స్ రాయాలి అన్న ఉద్దేశంతో ఒక ఓత్తో మేము ముందుకెళ్తున్నామండి. ఈరోజు మేము వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళు సాదరస్యంగా మమ్మల్ని ఆహ్వానించారు. దీనికి కృతజ్ఞతగా సదా వాళ్ళ అవగాహనలో మేము పార్టిసిపేట్ చేస్తామని మా వంతు తరఫున వాళ్ళకి మెమోరాండం అనేది సబ్మిట్ చేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తి పారవస్యంతో మునిగితేలాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శనానికి తరలివచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి అడుగున శివనామస్మరణ మారుమ్రోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రం కొత్తపేట మండల పరిధిలోని శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుదీర్ఘంగా క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన ఈవో పి కామేశ్వరరావు, ఆలయ చైర్మన్ మైలవరపు సుబ్బారావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, లింగార్చనలు నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత దివ్యంగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో త్రాగునీరు, ప్రసాదం, క్యూలైన్ ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ వల్లే ప్రమాదంలో దేశ భద్రత, గౌహటి సభలో ప్రధాని మోదీ. రేపటి నుంచి ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, హాజరు కానున్న 45కు పైగా దేశాల ప్రతినిధులు. జడ్జీలు పరిమితులు తెలుసుకోవాలి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.